సార్ కృష్ణాంజనేయులు గారు చెప్పిందని నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను సార్. ఎందుకంటే ఒకవేళ పార్టీ నుంచే మీరు అన్నట్టు పంపించినారు అనుకుందాం, ఆయన కలవడానికి ట్రై చేశారు అనుకుందాం, ఒకవేళ జరగలేదు అంటే మీరు మీ ఇగోలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు తప్ప ఇక్కడ కాపు కులంకి న్యాయం చేయడం కోసమో కాపుకు మంచి చేయడం కోసం మీరు ఆలోచించారంటారు. అంత కుంచి స్వభావం ఉంది ముద్రగడ గారు కానీ మీరు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బిజీ షెడ్యూల్ మీరు చూస్తున్నారు. ఆయన ఇంకా ఆయనను దూషించినా కూడా, ఆయనకు లెటర్ రాసినా కూడా ఆయన ఏమనకండి పెద్ద ఆయన అని చెప్పి సముదాయించిన వ్యక్తి మమ్మల్ని అందరినీ. అటువంటి ఉన్నతంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నాడు, ముద్రగడ గారు ఇంకెంత గొప్పగా ఆలోచించాలి. కానీ మీకు తెలియదేమో సార్, నేను కూడా ఒక అధికార ప్రతినిధిగా ఈ విషయం చెప్పదలుచుకోలేదు. కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో ఉంటుంది ఏంటంటే వాళ్ళ అబ్బాయికి సీట్ అడుగుతున్నారు వైఎస్సీపీలో, వాళ్ళ అబ్బాయికి సీట్ అడుగుతున్నారు పలానా పార్టీలో అనే పుకారు అయితే చాలా రోజుల నుంచి కొనసాగుతా ఉంది. సో అదేమన్నా ఒక కొలిక్కొచ్చి ఆయన ఏమన్నా ఈ రోజు వెళ్ళిపోతున్నారేమో మాకు తెలియదు. మేము దాన్ని ఆపాదించి మాట్లాడము, మాకు పెద్ద లాస్ వస్తుందని నేను అనుకోను. ఎందుకంటే కులం కోసం పాటుపడే వ్యక్తులు ఎవరు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు చూసుకోరని నేను అనుకుంటా. ఇంకొక విషయం, ముద్రగడ గారి కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారికే తక్కువ ఉంటుంది. ఎలా ఉంటుంది సార్ అంటే ఏ లెక్కన ఒకసారి రైలు తగలబెట్టే ఇష్యూలో ఆయన ఫైట్ చేసినందు ఒక్కటే గుర్తు పెట్టుకుంటారు అనుకుంటారా రాష్ట్రంలో? ఇప్పుడు 5.5 సంవత్సరంలో వైఎస్సీపీ పార్టీని ఒక క్వశ్చన్ చేయకుండా ఉన్నది గమనించరు అనుకుంటారా? అసలు కాపులకి రబ్బర్ స్టాంపుల్ లాగే కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ లో ఉండేది. వాళ్ళు ఏమైనా స్వతహాగా వచ్చి వాళ్ళు ఏమైనా వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి కాపులకి సహాయపడండి, కాపుల్ని ఆదుకోండి అని మాట్లాడడానికి ఏమైనా ఉందా అక్కడ? ఒక్కరన్నా అసలు కాపు కార్పొరేషన్ నిధులు ఏమైపోతున్నాయని ప్రశ్నించే స్థాయిలో అక్కడ ఉన్నారా? సరే బయట ఉన్న ముద్రగడ గారు హర్రామ్ జోగయ్య గారు ఎందుకు వైఎస్సీ పార్టీని ప్రశ్నించలేకపోతున్నారు? ఇప్పటి వరకు లేఖలు పవన్ కళ్యాణ్ గారి వైపు వెళ్తున్నాయి కానీ ముద్రగడ గారివి అధికార పార్టీ మీకు ఎందుకు లేదు సార్? అసలు నామినేటెడ్ పదవుల్లో కూడా ఎంత శాతం ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళు ఏ సామాజిక వర్గం వాళ్ళు? అసలు సీట్ల కేటాయింపులో కాపులకు ఎంత ప్రియారిటీ ఇస్తుంది వైఎస్సీ పార్టీ? ఇవన్నిటి మీద కానీ, కాపు కార్పొరేషన్ నిధుల మీద కానీ, రిజర్వేషన్ల మీద కానీ ఏ రోజు ముద్రగడ గారు ఒక చిన్న పార్టీ లేక కానీ, ఒక చిన్న పార్టీ విమర్శ కానీ ఈ 5 ఏళ్లలో చేయలేదు సార్ అధికార పార్టీ మీద. దీన్ని కాపులు గమనించరా? స్థానికంగా ఉన్న ఈస్ట్ గోదావరి గమనించరా? పవన్ కళ్యాణ్ గారు ఎంత బలంగా ప్రశ్నిస్తున్నారు, ఎంత బలంగా నిలబడుతున్నారు. సామాజిక వర్గాలకి పక్కన పెట్టండి. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన పోటీకి దిగితే వైఎస్ఆర్సీపీ నుంచి ఆయనే గెలిచే అవకాశం అని కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు సార్. ఇటువంటి మాటలు ఊహాజనికంగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మను ఓడించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, గెలిపించుకోలేకపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోటీ చేస్తారు ఆయనకి అంచనా లేకుండా. ఎందుకంటే గొడ్డలపోటు విషయం ఎంత హైలైట్ అవుతుందో మీకు తెలుసు. రాయలసీమ జిల్లాలలో ఎంత ఇదిగా ఆ ఇష్యూ పైన ఫైట్ జరుగుతుందో తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత మన పుంగనూరులో పులివెందల్లో. అలాంటప్పుడు మేము కూడా అంటాం జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందలని ఫస్ట్ ఓడిస్తారు జనాలని. మనం ఎంతవరకు అంతవరకే మాట్లాడితే మంచిది సార్. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఆకాశం అంత ఉంది సార్ ఈ రోజుల్లో ప్రజల దృష్టిలో. ఆయన చేసిన ఫైటింగ్స్ అలా ఉన్నాయి ప్రజల పక్షాన. వెంకటరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఆయన పవన్ కళ్యాణ్ అన్నట్టుగా మా సలహాలు ఇవ్వద్దు అన్నట్టుగా మీరు ఎంతలో మాట్లాడితే అంతలో మాట్లాడండి అనలిస్టులు కూడా అనేటువంటి పరిస్థితి వచ్చిందా కిరణ్ గారు? అంతే కదా. మరి 24 తీసుకుంటే మీకేంటి సార్ ఇబ్బంది? కృష్ణానీల్ గారు వాళ్ళు 24 అయితే 2 తీసుకుంటారు. కీర్తన్ గారికి లేని ఇబ్బంది, పవన్ కళ్యాణ్ గారికి లేని ఇబ్బంది, ఎనలిస్టులుగా మీకెందుకు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎందుకు, వరం గారికి అసలు ఎందుకు చెప్పండి. 24 ఇప్పుడు త్యాగం చేస్తున్నాం, 24 కూడా వద్దు త్యాగం చేస్తున్నాం మరి ఎలా చేస్తారు? అది వచ్చినప్పుడు ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని లోకేష్ దగ్గరికి మీరు వెళ్ళొచ్చు. నా ఒక మాట సార్ వెంకటరెడ్డి గారు, గొంతు దించుకొని అందరి మీదకి పడే మిమ్మల్ని జనసేన పార్టీ గుర్తిస్తుంది కానీ వైసీపీ పార్టీ గుర్తించట్లేదు. మీకన్నా అవకాశాలు వస్తున్నాయి, మిమ్మల్ని గుర్తించలేదని నేను ఇంకా ఎస్పెషల్ వెంకటరెడ్డికి ఏదో పెద్ద పదవులు ఇచ్చే గుర్తించినట్టు కాదు కదా. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీ, దేశంలోనే లార్జెస్ట్ పార్టీలో 4వ పార్టీ. నేనండి 11 రాజ్యసభలు ఉన్నటువంటి పార్టీలో, అంటే దేశంలో అతి పెద్ద పార్టీలో ఉన్నటువంటి మాకు ఈ రోజు అధికార ప్రతినిధిగా మాట్లాడడానికి అవకాశం ఎంతమందికి ఉంది? అంతకంటే గొప్ప అవకాశంగా ఇంకేం భావించట్లా. వచ్చినప్పుడు అవన్నీ వస్తాయి. రెండో అంశం నేను చెప్పేది క్లియర్ గా అంటే మీరు ఎలా మాట్లాడతారు? మీరు మీ పార్టీలో డిఫెండ్ చేస్తారు. మీరు మిథున్ రెడ్డి గారితో ముద్రగడ గారికి ఫోన్ రావద్దు, మీకు రావాలి ఫోను. మిథున్ రెడ్డి గారు మిమ్మల్ని పెంచాలి, అసెంబ్లీకి కూర్చోవాలి, వెంకటరెడ్డి ఇలాంటి ఉండాలి అని చెప్పి. కానీ మీకు ఎందుకు అవకాశం రావట్లేదు? అంటే మీ పార్టీలో కీర్తన్ గారు చాలా తెలివి నేర్చుకున్నారు ఈ మధ్య. ఒక్క నిమిషం వినండి. బాగా తెలియదు. ముద్రగడ పద్మనాభం గారు ఇష్యూ మాట్లాడారు కాబట్టి నేను దాని మీద మాట్లాడతాను. ఒక్క నిమిషం వినండి.
మీరు వినండి ఒక్క నిమిషం కీర్తన గారు. ముద్రగడ పద్మనాభం గారిని లంబూతులు తిట్టి ఆయన్ని చిత్రహింసలకు గురి చేసిన ఆ పార్టీతో మీరు పొత్తు పెట్టుకుంటారు. పాపం అయినా కూడా ఆయన ఒక మెట్టు దిగో మీరు వస్తానంటే కబురు చేస్తే రమ్మన్నాడు. పవన్ కళ్యాణ్ ఖాళీ లేదు. చంద్రబాబు నాయుడు ఇంటికి పొద్దున వాళ్ళు వెళ్ళాడు, మళ్ళీ సాయంత్రం కూడా వెళ్ళాడంట. ఆడ ఖాళీ ఉంటది. కానీ ముద్రగడ దగ్గరికి భీమవరం పక్కనే కదా, రాజమండ్రి పక్కనే కదా, వెళ్తానికి ఖాళీ లేదు. సో అదే చెప్పండి మీరు. ముద్రగడ నువ్వు వస్తే రావా, లేకపోతే లేదు. పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద స్టార్ హీరో, నువ్వెవరు? నీ కాపు ఉద్యమాలు పెద్ద నువ్వు లీడర్ మంచి ఆయన్ని బహిరంగానే మాట్లాడమండి. ఎందుకు ఇట్లాంటి? ఇప్పుడు ఒక్కనే నేను లేకపోతే మీరు చెప్పాలి, లేదండి కుదరలేదు, కొద్దిగా మీరే రండి, హైదరాబాద్ ఎక్కడో రండి, ఇస్తామని చెప్పకుండా మాకు సలహాలు అవసరంలా. ముద్రగాడు ఎవరు, హరిరామ జోగి ఎవరు, దాసర్ రాము ఎవరు, రేపొద్దున కీర్తన ఎవరు రేపొద్దున అంటారు. నువ్వు ఒక అధికార ప్రతినిధి కదమ్మా, సలహాలు ఇవ్వడానికి ఏం చేస్తారు? అని చేతులు కట్టుకుని మాట్లాడాలి. పార్టీకి వాళ్ళు సలహాలు ఇవ్వదంటారు. సలహాలు అవుతూ నోరు మూసుకొని కూర్చొని అంటారు. నేను చెప్పినట్టు వెంకట్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వకూడదు సార్. అక్కడ ఈ ఆస్పిరెంట్ పెట్టండి, జగన్మోహన్ రెడ్డికి సలహా ఇవ్వండి. ఆయన సీఎం అభ్యర్థిగా పనికిరాడు, సజ్జల గారిని పెట్టండి. మా పార్టీలో మేము సలహా, ఇప్పుడు మాకెవరైనా సలహాలు ఇస్తే, ఇప్పుడు మా పార్టీకి సంబంధించి ఒక నిమిషం మీరు చెప్పినటువంటి వాళ్ళు మీ పార్టీ ఏదో కాపులకు సంబంధించినటువంటి పార్టీ లాగా ఇప్పుడు దా ఫీల్ అవుతూ వచ్చారు కదా. మీరు కాపులకి రాజ్యాధికారం ముఖ్యమంత్రి అయిపోతారేమో అని చెప్పి వాళ్ళందరూ 1000 కళ్ళతో ఎదురు చూశారు కదా. కాదమ్మా, 1000 కళ్ళతో కాపులు ముఖ్యమంత్రి అవుతారేమో అని చెప్పి ఎదురు చూసినటువంటి కాపు ప్రతినిధులు, కాపు సంఘాలు, వాళ్ళందరికి మీరు సలహాలు ఇవ్వద్దని అంటున్నారు. కీర్తన గారు ఒక నిమిషం మాట్లాడి మీరేమన్నారు? నేను అన్నానా? ఒక్క నిమిషం మీరేమన్నారు? అట్లా మాకు సామాజిక వర్గానికి చెప్పకండి, జనసేన పార్టీని ఓన్ చేసుకోకండి. అందరి కోసం పెట్టే పార్టీ. అందరికి సమన్వయం చేయాలి. మాటల్లో కాదు సమన్వయం, మాటల్లో కాదు చేతల్లో సమన్వయం. మాట్లాడింది ఒక కాపు ముఖ్యమంత్రి కాకూడదా? ఒక పవన్ కళ్యాణ్ ఆశా కిరణం కాపులు ముఖ్యమంత్రి కాకూడదా? ఏం రెడ్లే పాలించాలా, ఏం కమ్మోళ్లే పాలించాలా? ఇవన్నీ మొన్నటిదా గొంతు చించుకొని మీ జనసేన, మీ కాపు సంఘాలు, మీకు కాపు సంఘాలు సలహా ఇస్తుంటే సలహాలు నేను తీసుకోను, సలహాలు ఇచ్చేవాడు ఎవరు? వైసీపీ కోవట్టు. రేపొద్దున కీర్తన గారు సలహా ఇచ్చిన వైసీపీ కోవట్టే. కీర్తన గారు పొరపాటున సలహా ఇచ్చింది అనుకోండి డిబేట్ లో, పవన్ కళ్యాణ్ అన్నా నువ్వు ఇట్లా చేస్తే బాగుండన్నా అని చెప్పి కీర్తన గారు పాప వాళ్ళ అన్నకు సలహా ఇచ్చింది అనుకోండి, వైసీపీ కోవట్టని రేపొద్దున ముద్రేసినా కూడా ఆశ్చర్యం లేదు. అలా ఉంది మీ పార్టీలో పరిస్థితి. ఎందుకమ్మా జాగ్రత్తగా ఉండండి, మీరు అక్కడే ఉండండి జాగ్రత్తగా. ఎందుకంటే మమ్మల్ని కోవట్ ముద్రేసి మళ్ళీ కూడా వేసిన ఆశ్చర్యం ఉండదు. సలహాలు ఇస్తే సలహాలు ఇవ్వకుండా గమ్మున పవన్ కళ్యాణ్ జిందాబాద్ కొడతా, పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోయినా పర్లేదు సార్, జిందాబాద్ మేము చంద్రబాబు నాయుడు కొడతామని చెప్పి మీరు వెళ్తే మీరు అక్కడ సేఫ్ గా ఉంటారు. లేదా ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటారు పార్టీ. జోసా గారు, తెలుగుదేశం పార్టీకి మీరు కొంతమందిని పంపించి అక్కడి నుంచి టికెట్లు ఇప్పిస్తున్నారట. ఇది ప్రధానంగా మీ మీద వచ్చి అభియోగాలు అవనియండి, లేకపోతే మీ మీద వచ్చి కామెంట్స్ అవనియండి ఎక్కువగా వినిపిస్తుంది మాట. నిజమా? ఎవరు వెంకటరెడ్డి గారు అన్నారని చెప్పి మీరు దాన్ని ఇప్పుడు ఏదో ఒక్కటిసారి వినండి. మొన్న క్యాండిడేట్ లిస్ట్ చూశారు, మళ్ళీ రేపు పొద్దున వచ్చే ఇంకో క్యాండిడేట్ లిస్ట్ చూస్తారు. అసలు ముందర ఈ తొందర ఎందుకు? తొందరపడ కోయిలు ముందే కూర్చుందన్నట్టుగా వచ్చేసి ఈ డిబేట్లలో కూర్చొని లేదు తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నాను. నేను ఇప్పుడు ఒక విషయం అడుగుతాను. ఇందాక నుంచి ఆయన గొంతు చించుకుంటున్నాడు, ఇలా అన్నాడు పవన్ కళ్యాణ్, ఇలా అదే మీటింగ్లో జగన్ నిన్ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా. అది మర్చిపోయారా? అయిపోతాడు. ఎక్కడ ఉంటారండి? ఇంకా వచ్చారు మళ్ళా పాపం. నేను ఎందుకంటున్నా అంటే ఇదే మాట అదే మీటింగ్ లో అన్నారు కదా, అది మర్చిపోయారే. వాళ్ళకి కావాల్సింది మాత్రమే తీసుకొని అవసరం లేని వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి పనికిరాదు అనుకుంటే పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ డిబేట్ లో ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం సార్, ఇదే డిబేట్ లో నేను ఒక ప్రశ్న అడిగానండి ఆయన్ని. ఇదే డిబేట్ లో నేను ఒక ప్రశ్న అడిగాను. మేము ఇప్పటి వరకు సార్ వినండి వెంకటరెడ్డి గారు వినండి, మేము మా ఇరు పార్టీల తరఫు నుంచి మొదటి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ పెట్టాము. 99 మందిని మేము క్యాండిడేట్ గా అనౌన్స్ చేశాము. ఇవాల్టి రోజున
మీ పార్టీ నుంచి ఎంతమంది క్యాండిడేట్లను మీరు అనౌన్స్ చేశారు చెప్పండి. మీరు అధికారంలో ఉన్నారు, బ్రహ్మాండమైనటువంటి పనులు చేశాము, 175/175 అని చెప్పుకునేటువంటి మీరు ఇవాటి వరకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి కంటెస్ట్ చేస్తారో కూడా మీరు చెప్పలా. మీరు ఇప్పటివరకు అనౌన్స్ చేయాల. మీరు ఇవాళ వచ్చి మా పార్టీ గురించి, జనసేన గురించి మాట్లాడతారు. తాడపల్లిగూడెం సభలోట పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారు. మరి అదే సభలో ఆయన అన్నారు కదా, జగన్ ని అధపాతాలకు తొక్కుతా అన్నారు కదా. ఆ విషయం మాట్లాడండి. ఒక డైలాగ్ ఆయన మిస్ అయ్యారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని పబ్లిక్ మీటింగ్ లోనే అధపాతాలానికి తొక్కుతానని చెప్పి పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. ఓ మస్తు డైలాగులు, సినిమా డైలాగులు, చెప్పులు తీసుకొని కొడతా, పేకల బీసి చంపేది, ఇవి కూడా పబ్లిక్ లోనే. ఇవన్నీ ఎన్ని చూసాం, వందల సినిమాల్లో 100 డైలాగులు మనతో కూడా సినిమా పార్టీ అదే డైలాగ్. అమ్మ నన్ను మీ కొద్దిగా మహిళలు ఇద్దరు ఆగితే నేను మాట్లాడతా. సో ఇప్పుడు మీరందరూ నా టైం వచ్చింది కదా, నా టైం వచ్చింది నేను మాట్లాడు కాదు సార్. ఏ జగన్మోహన్ రెడ్డి నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కానివ్వను, కానివ్వను, ఇదే కదా 2019 అప్పుడు మాట్లాడింది. ఆయనతో పాటు 150 మంది గెలిపించుకొని తీసుకెళ్లాడు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో దించేస్తా. నేను దించేది 10 ఏళ్ళైంది పార్టీ పెట్టి, రాజకీయాల్లో పెట్టి 16 ఏళ్ళైంది. సిగ్గుతో తల దించుకోవాలి, సిగ్గుతో